కొత్త సినిమా కోసం కూడా ఈ విధంగా బయటకు వస్తున్నారు. కానీ దేశం కోసం, ధర్మం కోసం మాత్రం బయటికి రావడానికి సిగ్గుపడుతున్నారు. ఈ విధంగా తయారైన హిందువులని ఎవరు బాగు చేస్తారో ఏమో. భారతదేశంలోనే సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు యువత ఎక్కడా కనబడలేదు. అలాగే ప్రసాదాల విషయంలో, ఆలయ భూముల అన్యాక్రాంత విషయంలో యువత ఎక్కడా కనబడలేదు. సరే, హిందూ అంటే ఒక మతంగా ఆపాదిస్తారు కాబట్టి పక్కన పెట్టేద్దాం. దేశానికి సంబంధించి జై పాలస్తీనా అని ఒక ఎంపీ నినాదం చేస్తే తప్పు అంటూ యువత ఇలా బయటికి రాలేదు. ఇక పాలస్తీనా జెండాలను పండగ ఊరేగింపుల్లో తీసుకొస్తే యువత బయటికి రాలేదు. ఆర్టికల్ 317 తీసుకొస్తాం, మళ్ళీ పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెట్టుకుంటామంటే యువత బయటికి రాలేదు. భారతదేశానికి రైళ్ల మీద అటాక్ చేయండి, లేకపోతే భారతదేశంలో హిందూ ధర్మానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళను అటాక్ చేయండి అని పరాయి దేశంలో కూర్చొని ఈ దేశం మీద విషయం కక్కుతుంటే యువత బయటికి రాలేదు. కానీ ఈ రోజు మొబైల్ ఫోన్ లక్షలు పెట్టుకోవడానికి చూడండి, గుంపులు గుంపులుగా ఎట్లా నిలబడ్డారు. ఇదా యువత ఆలోచించే తీరు? ఇలా గనక యువత ఉంటే రేపటి పరిస్థితి ఏంటి?